హలో అండి. ఈరోజు నేను కర్రీ పఫ్ ట్రై చేశా. చూసి నవ్వకండి. చూడడానికి కర్రీ పఫ్‌లా లేకపోయినా టేస్ట్ మాత్రం సేమ్ బయట తిన్న కర్రీ పఫ్‌లానే ఉంది. నాకు మైదా పిండి అంటే అస్సలు నచ్చదు. మైదా పిండితో చేసే ప్రతి వంటకాన్ని గోధుమ పిండితో హెల్తీగా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ కర్రీ పఫ్‌లోకైతే ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. మన ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియెంట్స్ తోటే చాలా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు బయట ఫుడ్ కంటే. గంటలు గంటలు ఫోన్ చూసి బయట నుంచి ఫుడ్ తెప్పించుకునే బదులు 10, 20 నిమిషాలు ఫోన్ పక్కకు పెట్టి ఇంట్లో హెల్తీగా వంట చేసుకొని తింటే ఇటు హెల్తీగా తినొచ్చు, ఎంతో కొంత మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మా పల్లెటూర్లకైతే స్విగ్గీ, జొమాటో అవైలబుల్ లేదు. చాలా సంతోషం ఈ విషయం. మా ఇంటి పక్కన అన్నయ్య కూతురు అంటే నాకు కోడలు అనమాట. తను వచ్చి వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్తుంది. ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని ముచ్చట్లు అన్నీ చెప్తుంటే ముచ్చట్లు వినుకుంటూనే ఉన్నా. కర్రీ ప్రాసెస్ వీడియో తీయడం అయితే మర్చిపోయినా. ఇక్కడ పిండి కలిపి పెట్టుకున్నాను కదా, దాంతో ఇప్పుడు చపాతీ చేస్తున్నాం. చాలా లేయర్స్ వచ్చేలాగా చేయాలి, చాలా ఫోల్డింగ్స్ వేసుకుంటూ. నేనైతే చపాతీ వరకు ఓకే, కర్రీ పెట్టడం వరకు ఓకే, బట్ దాన్ని కర్రీ పఫ్‌లా ఫోల్డ్ చేయడం మాత్రం అస్సలకి రాలేదు. ఎంత ట్రై చేసినా అసలు ఫోల్డింగ్ వస్తలేదు. లేయర్స్ అయితే అసలుకే వస్తలేవు. ఎన్ని మడతలు వేసినా కూడా అసలు ఎక్కడ మిస్టేక్ అయిందో ఏమో. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మంచిగా చేస్తాం. ఇక్కడ నాకు ఫోల్డింగ్ మాత్రమే రాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీటిని చూసాక కర్రీ పఫ్ అని ఎవరైనా అంటారా? నాకు నేనే ఎంత నవ్వుకున్నానో అసలు ఒక్కదాన్ని. అయినా మనకి షేప్ అవుట్ అయిపోయినా కూడా టేస్ట్ మాత్రం అలాగే ఉంది. షేప్ ఎలా ఉంటే మనకేంటి, హెల్తీగా టేస్టీగా ఉంటే సరిపోతుంది మనకి. ఇక్కడ ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఈ కర్రీ పఫ్ ఫోల్డింగ్‌లోకి అయితే కర్రీ బయటకు వచ్చింది. శనగల బొంతకు అతుకులు వేసినట్టు. ఈ పఫ్‌కి కొంచెం కొంచెం పిండితో కవర్ చేసా. ఫైనల్‌గా రెడ్ చిల్లీ సాస్‌తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.